జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు రాగి జావ అందించే బృహత్తర కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిప్యూటీ మేయర్లు వాసంతి, సాహిత్య, విజయభాస్కర్ రెడ్డి, పలువురు అధికారులు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1698 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలవుతుందని, ఈ పథకం కింద ప్రతిరోజు 2,07,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు బెల్లంతో కూడిన రాగి జావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో అదేవిధంగా మొత్తం స్టేట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న గోరుముద్ద కిందకి రాగి జవా ప్రోగ్రామ్ యాడ్ చేయడం జరిగింది ఆనరబుల్ సీఎం ద్వారా. సో ఈరోజు ప్రతి ఒక్క వారంలో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజు అంటే జాగరీ లేని రోజులో రాగి జావా కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మన జిల్లా ప్రోగ్రాంలో మనతో సహా డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా డిఈఓ, స్కూల్ పిల్లలందరికీ ఆఫీసర్స్ కూడా అటెండ్ అయ్యారు. సో మన జిల్లాలో వచ్చేసి 1698 స్కూల్స్లో దాదాపు 2,07,000 స్కూల్స్ చిల్డ్రన్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద ప్రైమరీ టు అప్పర్ ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్ వరకు వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు రాగి జవాబు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ నిన్నటి వరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎఫ్పీ షాప్ నుంచి ఎండి వెహికల్స్ ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ రాగి జవాబు ప్రోగ్రామ్ నుంచి డెఫినెట్లీ స్కూల్ చిల్డ్రన్కి న్యూట్రిషనల్ వాల్యూ పెరుగుతుంది. దాంట్లో ఎస్పెషల్లీ ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఈ 3 మైక్రోన్యూట్రియంట్స్ వల్ల ఖచ్చితంగా స్కూల్ అటెండెన్స్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా